ఎందుకు ధనువన్న ఉదయం నుంచి అలా కష్టపడుతూనే ఉన్నావు? ఏంటి ధనువన్న, కొంతమంది పనోళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఇల్లు మొత్తం మనమే బాగు చేయాలంటే ఎలా అవుతుంది చెప్పు? రే షించాన్, ఏం మాట్లాడుతున్నారా? పని మనుషులు అంటున్నావు? అప్పులోకి వడ్డీలు ఇవ్వడానికే మన దగ్గర డబ్బులు లేవంటే ఇంకా నువ్వు పని మనుషులు అంటున్నావు. ప్రెసెంట్ మన పరిస్థితి గురించి నీకు తెలుసు కదా, చాలా ఘోరంగా ఉంది. మనకున్నది ఇల్లు మాత్రమే. అమ్మా, చివరికి వచ్చేసాం. ఇదిగోండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రావడం నాకు సంతోషంగా ఉంది. ఒక్కసారి ఆగండి. ఇదిగోండి అమ్మా, ఇగోండి, ఇతని పేరే ధను. ఇతను వచ్చేసి మన పక్కింట్లో ఉంటాడు. ఎప్పుడు ఏ సహాయం చేయమన్నా మనకి చేస్తాడు, ఏ పని చెప్పినా చేస్తాడు. ధను, ఇదిగో నీకు నా కూతుర్ని పరిచయం చేయలేదు కదా, ఎప్పుడు కాదు, ఫస్ట్ టైం వీళ్ళు లాస్ సెంటోస్ కి వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత. ఇదిగో, ఒక ఆమె పేరు వచ్చేసరికి లక్ష్మి, ఇంకొక ఆమె పేరు వచ్చేసరికి తులసి. చిన్నది వచ్చేసరికి తులసి, పెద్దది వచ్చేసరికి లక్ష్మి. ఊరి నాయనో, ఈయనకి కూతుర్లు ఉన్నారా? మొదటిసారి చూస్తున్నాను. అరే ఏంటే, లాస్ ఏంటస్ లోని ఇంత అందమైన అమ్మాయిలు ఎక్కడ కూడా చూడలేదు. అక్కలు సూపర్ ఉన్నారు. ధనువనా, వామ్మో, శర్మాజీ గారికి కూతుర్లు ఉన్నారా? వీళ్ళేంటి ఇంత అందంగా ఉన్నారు? అరే, ఆమె అయితే మాత్రం చాలా బాగుంది. ఆమె కదా పెద్దదాయి. ఆమె పేరు వచ్చేసరికి లక్ష్మి. ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సరేనా, ఏదన్నా పని కావాలంటే మా వాడికి చెప్పండి, వెంటనే చేస్తాడు. ఏందను? రండమ్మా, తొందరగా ఇంటికి వెళ్దాం. అబ్బా, చాలా రోజుల తర్వాత లాస్ సెంటర్స్ కి వచ్చారు. ఇక మీరు ఇక్కడే ఉండడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా కూతుళ్ళు నాతోనే ఇక్కడే ఉంటారు. ఇదేనమ్మా మన ఇల్లు, మర్చిపోయారా? చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. ఓయ్ ధనువన్న, వాళ్ళు వెళ్ళిపోయి చాలా సేపు అవుతుంది. ఎంతసేపు ఏదో ఆలోచించుకొని ఉంటున్నావు? ఏం జరిగింది? నీలో ఏదో కొత్త మూమెంట్స్ తెలుస్తున్నాయి ధనువన్న. దేని గురించి ఆలోచిస్తున్నావు ఇంతకే? రే షించాన్, లాస్ సెంటర్స్ లోని అంత అందమైన అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నాను రా. ఇద్దరు కుందన బొమ్మలా ఉన్నారు. ఈ శర్మాజీ గారి ఫేస్ కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు, కానీ వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళ అమ్మ పోలికి వచ్చిందేమో నాకు తెలిసి. అబ్బా, చూడవే, లాస్ సెంటర్స్ ఎంత బాగుందో. ఇక నుంచి మనం ఇక్కడే ఉండబోతున్నాం. నాన్నగారితో పాటు హ్యాపీగా ఇక్కడ ఉంటున్నాం. అబ్బా, నాకైతే ఈ సిటీ చాలా నచ్చింది. ఏమే, నీకు కూడా నచ్చింది కదా? అవునక్క, నాకు కూడా నచ్చింది. చాలా బాగుంది. మనం ఇంకా కొంచెం పెద్ద ఇంట్లో ఉన్నట్లయితే బాగుండేది. ఏంటి ధనువన్న, ఇందాక నుంచి ఏదో సైలెంట్ గా వినేస్తున్నావో? ఏంటే, ఏం వింటున్నావో కొత్తగా? రే షించాన్, వాళ్ళకి పెద్ద ఇల్లు కావాలంటరా. వామ్మో, చూసావా? షించాన్, వాళ్ళు అనుకున్నది మనం నెరవేర్చాలరా. షించాన్, నాకైతే మాత్రం ఆ పెద్ద అమ్మాయి చాలా నచ్చిందిరా. చూడడానికి చాలా బాగుంది. ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను రా. రే లక్ష్మి, ఎంత చక్కగా ఉన్నావే. రే షించాన్, ఆమెతో ఎలా అయినా వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ అంత ధైర్యం జారట్లేదురా షించాన్. అరే యార్, పోనే ధనువన్న, నన్ను వెళ్ళి నీ గురించి చెప్పమంటావంటే చెప్తాను. ఒక్కసారి నీ గురించి చెప్పి మొత్తం బిల్డప్ ఇస్తాను. దెబ్బకి కరిగిపోతాడు ధనువన్న. నా గురించి తెలుసు కదా. నువ్వు అలాంటి పని చేయకురా బాబు, దయచేసి. సమయం దొరికినప్పుడు నేనే మాట్లాడతానులే, ఓకే? A few moments later. ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. ఎంత చక్కగా ఉందిరా బాబు, అస్సలు మర్చిపోలేకపోతున్నాను ఆ ఫేస్ ని. అబ్బా, అంత అందమైన అమ్మాయి అసలు భూమి మీద పుడతారా? ఏయ్, ఎవర్రా అదే ఈ టైం ఎప్పుడు డోర్ బెల్ కొడుతున్నారు? రాత్రి పడుకునేవరా? మంచి ఊహల్లో ఉండేటప్పుడైనా ఎవరో ఒకటి పిలాలి. ఎవరైతే నాకు తెలిసి ట్రెవర్ గడే అయి ఉంటాడు. వీడికి పని లేదబ్బా, రాత్రి పగలు లేకుండా వచ్చి నన్ను లేపి మరి నా నిద్ర పోగొడుతున్నాడు. అందులోనే మంచి డ్రీమ్స్ లోకి వెళ్ళాలనుకున్న టైంలో ఈ ట్రెవర్ గాడు అది చూసుకోండి. మీరే కదా ధను అంటే? మీ గురించి మార్నింగ్ డాడీ చెప్పారు. మీ ఇంట్లో ఒకవేళ పసుపు ఉన్నట్లయితే ఇస్తారా? ఎందుకంటే మా ఇంట్లో పసుపు అయిపోయింది. డాడీ వచ్చేసి ఇప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయారు. ఒకవేళ పసుపు ఉంటే ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడే ఇస్తానండి, ఒకసారి ఆగండి. అరే యార్, పసుపు పసుపు పసుపు. అబ్బా, ఏంటి ఇవి సడన్ గా ఇలా వచ్చింది? ఇదే మంచి సమయం రా. రే మేడం, పసుపు వచ్చేసి ఇంట్లో అయిపోయింది. అయ్యో, అవునా అండి? సరే, పర్వాలేదు, ఏం కాదు. అది లక్ష్మి గారు, నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు సేమ్ లక్ష్మీదేవిలా ఉన్నారు. ఒకసారి మీతో నేను మాట్లాడాలనుకున్నాను, అంతలోపు మీరే వచ్చేసారు. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు చూడడానికి చాలా బాగున్నారు. మిమ్మల్ని చూడగానే నేను అది చెప్పలేకపోతున్నాను. బాగా మెలికలు తిరుగుతున్నారు, ఏదో కరెక్ట్గా
చెప్పండి. అది మేడం మీరు నాకు చూడగానే నచ్చేసారు మేడం, అంతే. వాట్ ఏమన్నావు? నీకు ఎంత ధైర్యం? నేను నేను నిన్ను ఇలా అనుకోలేదు. మా డాడీకి చెప్తాను. డాడీ డాడీ వీడు చూడండి, వీడెవరో, వీడు మొహాన్ని అద్దంలో కూడా చూసుకోకుండా నాకు చెప్తున్నాడు. అరే నేనేమైనా నోరు జారానా ఏంటి? చాలా తప్పు చేసినట్టుగా ఉన్నానే. అబ్బా ఎవర్రా మళ్ళీ డోర్ కొడుతున్నారు? ఈసారి ఎవరో ఒకసారి మనమైతే వెళ్ళి చూడాలి. వామ్మో ఏంటి ఇలా చేశాను నేను తప్పు చేసినట్టుగా ఉన్నాను. వామ్మో అనవసరంగా. అది ఎవరిది? శర్మ గారు మీరేంటి ఇలా వచ్చారు? అరే మీ కూతురుతో పాటు వచ్చారా? సార్ లోపలికి రండి, లోపలికి రండి. నీ ఇంట్లోకి ఇప్పుడు నేనేం పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి రావట్లేదు. ఏం మాట్లాడడానికి వచ్చానంటే, నీకు ఎంత ధైర్యం రా నా కూతురికి ఆడడానికి? నీ మొహాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నీ మొహం అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది. పైగా నీకేముందిరా, మొత్తం బోర్డని అప్పులున్నాయి. చూసుకున్నట్లయితే వెనక్కి ₹1 కూడా లేదు. అలాంటి వాడికి నేను నా కూతుర్ని ఇచ్చి చేస్తా అనుకుంటున్నావా? నీ మొహాన్ని వెళ్ళి చూసుకో. సార్ అది నేను తప్పుగా అనలేదు సార్, ఆమె తప్పుగా తీసుకుంది. నేను తప్పు చేశాను సార్, నేను తప్పు ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ వెనక్కి తీసుకుంటున్నాను. సారీ సార్, ఇంకెప్పుడు అలా రిపీట్ అవ్వదు. ఇంకొకసారి కూడా నేను అలా అన్ను. సరే నీ అందం గురించి పక్కన పెడదాం. ఈ కాలంలో అందం ఎవడ చూస్తున్నాడు? బోడీ. ఈ కాలంలో చూసేదంతా డబ్బు. నీ వెనక్కేముందిరా? చూస్తే అప్పులు తప్ప ఇంకేం లేదు. నీకెంత ధైర్యం? తోలు తీసేద్దాం అనుకున్నా నీకు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా కూతుళ్ళ వైపు ఇంకొకసారి చూసావంటే తొక్క తీస్తా. అర్థం అవుతుందా? ఊరుకుంటే రెచ్చిపోతాడు ప్రతి ఒక్కడు. వెనక్కి ₹1 లేదు గాని మాట్లాడుతున్నాడు. పోరా. మా కూతురికి ఎలాంటి వాడిని తీసుకొని రావాలో నాకు తెలుసు. సిటీలోనే రిచెస్ట్ పర్సన్ నా కూతురికి వస్తాడు. రా అమ్మా వెళ్దాం. వీళ్ళ ఇంటి వైపు ఇంకొకసారి కన్నెత్తి కూడా చూడకమ్మా. సరే డాడీ. మా ధను అన్నని అలా అంటారా? వామ్మో తొందరగా వెళ్దాం. ధను అన్న మళ్ళీ నేను విన్నానని తెలిస్తే మళ్ళీ బాధపడతాడు. తొందరగా వెళ్ళి నేను పడుకుంటాను. ధను అన్నకి డబ్బు లేదనే కదా ఇంతలోకి వచ్చేసి మాట్లాడుతున్నారు. సరే చెప్తాను, రేపు ఉదయం అవగానే మొత్తం చెప్తాను. అబ్బా షించాన్ గడు ఏమైనా విన్నాడా? అమ్మా పడుకున్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. అయ్యో చాలా పెద్ద తప్పు చేశాను. అనవసరంగా నోరు జారాను. నేను అలా చేసి ఉండకూడదు. అనవసరంగా చేశాను. The next morning. అదేనే రాత్రి వాడి దగ్గరికి వెళ్ళాను. వాడు వచ్చేసి చాలా ఓవర్గా మాట్లాడాడు. కనీసం వాడి వెనక్కి డబ్బు ఏమైనా ఉందా? వాడి వెనక్కి ఏమీ లేదు. అలాంటి వాడి వెనక్కి నేను ఎందుకు తిరగాలి? అందుకే డాడీ వచ్చేసి వాడి బెండు తీశాడు. నాకు చాలా నవ్వు వచ్చింది అప్పుడు. వాడి ఫేస్ చూడాలప్పుడు. అక్క మన అందానికి ఎలాంటి వాళ్ళైనా వస్తారు. మనకెందుకు చెప్పు? మంచి డబ్బున్న వాళ్ళే పట్టుకుందాం. వీళ్ళందరూ నా కాలు కింద చెప్పుకొస్తారు. వీళ్ళని టైం వేస్ట్ అక్క. వీళ్ళ వైపు చూడకు. నేనెందుకు చూస్తానే? చూడటానికి కనీసం వాడిది ఏమన్నా చూసే మొహమా చెప్పు. నేను వాడిని ఎందుకు చూస్తాను? ఇక్కడ అలా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేద్దాం. సమయానికి ఎవడో డబ్బులు దొరుకుతాడు, వాడిని పెళ్లి చేసుకుందాం. నా దగ్గర ఏం లేదనే కదా వీళ్ళు ఇలా అవుతున్నారు. సర్లే ఏం చేస్తాం. మన తలరాత ప్రెజెంట్ ఏం బాగాలేదు. మన పరిస్థితులు అస్సలు బాగాలేదు. చుట్టూరు అప్పులు మాత్రమే ఉన్నాయి. ముందుగా మన పరిస్థితులన్నీ క్లియర్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ చూసుకుందాం. అదిగోండి సార్ వస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ మేము డిస్టర్బ్ చేసామా? సార్ ఏంటి సార్ మా దగ్గర అప్పు తీసుకున్నారు? వడ్డీ ఇవ్వరు, అసలు ఇవ్వరు, ఏమీ ఇవ్వరు, ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. ఏంటి సార్ మరి అంత బిజీ అయిపోతున్నారు? అన్న అది నాకు 3 నెలల నుంచి జీతం ఇవ్వలేదన్నా, అందుకే మీ వడ్డీలు కట్టలేదు. ఈ రోజు నాకు ఇస్తా అన్నాడన్నా. ఈ రోజు నేను తీసుకువెళ్ళి మీ వడ్డీలు మొత్తం కట్టేస్తాను. అసలు గురించి తర్వాత చూసుకుందాం అన్న. వడ్డీలు అయితే ప్రెజెంట్ ఇచ్చేస్తాను అన్నా. సారీ అన్న మీ ఫోన్ లిఫ్ట్ చేయనందుకు. బానే ఉంది. ఈ రోజు గనక నువ్వు వడ్డీ తీసుకొని రాకపోవాలి, తరువాత నీ ఇల్లుని మేము అందరం కలిపి అమ్మేస్తాం. అర్థమవుతుందా? పోనీలే ఒక్క ఇల్లు ఉంది కదా నువ్వు చూస్తున్నాం. లేకపోతే నా ఇంతసేపే మాకు అమ్మడానికి. అమ్మేస్తాం రే. ఎల్రా నువ్వు తొందరగా వెళ్ళి తీసుకొని రా వడ్డీ. వీడి మొహానికి వీడెందుకు తీసుకొస్తాడండి? వీడి గురించి మీకు తెలీదు. వీడు నెంబర్ 1 వేస్ట్ గాడు. వీడికి ఏ పని చేయడం చేత కాదు. డబ్బులు వెనకేసుకోవడం తెలీదు. ఒక బాధ్యత, బరువు అలాంటివి ఏం లేవు. సోమరిపోతూ వీడికి అనవసరంగా మీరు ఇచ్చారు అప్పు ఎవరికి ఇవ్వాలో కూడా మీకు తెలీదు. మీరే చేసిన తప్పు. సర్లే ఏం చేస్తాం. ఇలాంటి వాడికి వచ్చేసి మీరు ఏం చేసుకుంటారో
చేసుకోండి. నేను మీకు చెప్తున్నాను, ఇంకొకసారి వీడికి ₹1 కూడా ఇవ్వకండి. తిరిగి మీ డబ్బులు మీకు రావు. ఈరోజు ఏదో తెస్తానన్నావు కదా, పోరా వెళితే అప్పు ఉన్నోళ్ళకి ముందు అప్పు తీర్చు, తర్వాత కూతురికి అమ్మాయిలకి లైన్ కొడదు. వెళ్తున్నా అన్న, ఈ రోజే వడ్డీ మొత్తం తెస్తాను. పోనీలను ఊరుకుంటే శర్మాజీ మధ్యలో దూరుతున్నాడు. ఇతనికి ఏంటో అవసరం? సరే, తొందరగా వెళ్ళి మన జీతం గురించి మాట్లాడాలి. మా ధను అననే ఇలా అంటారా? ఆ శర్మాజీకి అయితే బుర్ర లేదు, మీకు కూడా బుర్ర లేదా? చూడ్డానికి అందంగానే ఉన్నారు కదా. ఏంటే అక్క, సారీ మీరు నాకు అక్కలవరు, మా ధను అన్న కాబట్టి మీరు నాకు వదిలి అవుతారనమాట. పెద్దదిన లక్ష్మి గారు, మిమ్మల్ని చూసి మా ధను అన్న చాలా ఇష్టపడ్డాడు. మా ధను అన్నలో ఏంటి లోపం చెప్పు? 6 ప్యాక్ బాడీ ఉంది, మంచిగా ఉన్నాడు, కొంచెం రంగు తక్కువ అంతే, అంతకు మించి ఫుల్ స్మార్ట్ ఉంటాడు. బాడీ ఉంటే సరిపోదురా, వెనక్కి డబ్బు కూడా ఉండాలి. మీ వాడి దగ్గర అది లేదు, అర్థమవుతుందా? డబ్బు లేకపోతే ఫ్యూచర్ మాది ఎలా ఉంటుందో మాకు తెలుసు. మా ఫ్యూచర్ బాగుండాలంటే మాకు డబ్బు కావాలి, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీకు వచ్చేసి డబ్బును వాళ్ళు కావాలి అంతే కదా? మీరు గుర్తుపెట్టుకోండి, మా ధను అన్న డబ్బును రాబోతున్నాడు. అప్పుడు ఖచ్చితంగా లక్ష్మి అక్క, సారీ వదినా, నువ్వే మా ధను అన్నని పెళ్లి చేసుకోవాలి, ఓకే? ఇప్పుడు తొందరగా షించాన్ గడు వెళ్ళి ఎలా అయినా సరే ధను అన్ని డబ్బును చేయాలి. ఇప్పుడు ఒక రోజుకి రోజు మొత్తం అంత డబ్బు ఉండడం అంటే కష్టమే. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ధను అన్న బయటికి వెళ్ళినట్టుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. తొందరగా ధను అన్న దగ్గరికి వెళ్దాం. ఇంతకీ ధను అన్న ఏ పని చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ధను అన్నని వెళ్ళి చూడాలి. ధను అన్న ఎక్కడ పని చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. రోజు నా కోసం పని చేస్తున్నాడు. వామ్మో, చూడండి ఈ ఓల్డ్ సిటీలో ఇతను పని చేస్తున్నాడు. ధను అన్న, నా కోసం ఇంత దూరం వచ్చి పని చేస్తున్నావా? ఏం పని చేస్తున్నాడు ఇక్కడ? గరాజ్ పని చేస్తున్నట్టుగా ఉన్నాడు, చాలా కార్లు ఉన్నాయి. ధను అన్న ఇక్కడ ఏం చేస్తున్నాడో ఒకసారి చూడాలి. ఇక్కడే నాకు లొకేషన్ చూపెడుతుంది. ధను అన్న ఇక్కడే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడు? అన్న, అప్పులోళ్ళందరూ వచ్చి నా ఇంటి మీద పడుతున్నారన్న. నేను ఒక్కరోజు మానకుండా ఇక్కడికి వచ్చాను. 3 months అయింది. ఇంకా మీ నా జీతం ఇవ్వకపోతే ఎలా అన్న? వడ్డీల కోసం అని నా ఇంటి మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఇల్లును కూడా అమ్మేస్తా అంటున్నారు. ప్లీజ్ అన్న. చెప్పాను కదరా, ఈరోజు ఇస్తానులే, కంగారు పడుకో. మన వెనక్కి బోల్డ్ అంత సరుకు ఉంది. ముందుగా మనం చేయాల్సిన పని చాలా ఉంది, అది మొత్తం రిపేర్ చేసి ఈ రోజు అవన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకో, అప్పుడు ప్రశాంతంగా నీకైతే మొత్తం జీతం, 3 నెలల జీతంతో పాటు 1 నెల బోనస్ జీతం కూడా ఇస్తాను. ఈ పని మొత్తం కంప్లీట్ చేసే ఈరోజు, అప్పుడు మొత్తం డబ్బులు క్లియర్ అయిపోద్ది. నీ వడ్డీలోకి వడ్డీ మొత్తం ఇచ్చేసి 1 నెల జీతం నువ్వు ఖర్చు పెట్టుకో, ఓకే? ధను అన్న రోజు ఇక్కడ కార్ మెకానిక్ లో పని చేస్తున్నాడా? ఇప్పుడు వచ్చే జీతం వల్ల మన వడ్డీలు మాత్రమే కట్టగలం, అసలు ఇవ్వలేము, ఇంకేమి ఇవ్వలేం. ఇలా అయితే మన లైఫ్ ఇలానే ఉంటుంది. ధను అన్న ఇప్పటికొచ్చి నా కోసం చాలా చేశాడు. ధను అన్న కోసం ఖచ్చితంగా నేను చేయాలి. ధను అన్న ఇష్టపడక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ధను అన్న కోసం ఎలా అయినా సరే ఆ అమ్మాయిని కలపాలి, వీళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేయాలి. సరే ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వాళ్ళు చెప్పినట్టుగా ధను అన్నని మనం రిచ్ చేయాలి. కానీ ఎలా చేయాలి? లెస్టర్ మామ దగ్గరికి వెళ్దాం. ఏదైనా సరే ధను అన్న ఎప్పుడు కూడా ఎటువంటి ఐడియా కావాలన్నా మన లెస్టర్ మామ దగ్గరికే వెళ్తాడు. అందుకే ఇప్పుడు మనం కూడా అక్కడికే వెళ్ళబోతున్నాం. సో మంచి ఐడియా తెలుసుకొని ఒక్క రోజులో డబ్బున్నోడు ఎలా అవ్వాలో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూపిస్తాడు షించాన్ గడి యొక్క అసలైన మ్యాజిక్. లెస్టర్ మామ, అరే ఏంటదే కింద మొత్తం రాళ్ళు పెట్టాడు. లెస్టర్ మామ కరెక్ట్గా ఏం పెట్టుకోడా? లెస్టర్ మామ నాకు ఒక పెద్ద సహాయం కావాలి, నువ్వు మాత్రమే చేయగలవు. నేను సిటీలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అవ్వాలనుకుంటున్నాను. అది కూడా దీని వెనక్కి చాలా పెద్ద స్టోరీ ఉంది. ధను అన్న ప్రెజెంట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా అప్పుల్లో ఉన్నాడు. ధను అన్నని మళ్ళీ నార్మల్ చేయాలంటే అప్పులు మొత్తం పోవాలి. నేను దానికి ఎలా అయినా సహాయం చేసి ధను అన్నని నార్మల్ చేయాలనుకుంటున్నాను. అప్పులు తీసేసి మేము రిచ్ అవ్వాలనుకుంటున్నాం. ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పవా ప్లీజ్? రే పోరా రే, మీ ధను అన్నకి ఇప్పటికే బోల్డ్ అని సలహాలు ఇచ్చాను. ప్రతి దానికి డబ్బులు లెక్క కూడా చెప్పాను. ఇప్పటికి నాకు ₹1 కూడా కట్టలేదు. ₹1 కట్టకుండా ఇప్పుడు నీకు నేను చెప్తా అనుకుంటున్నావా? వచ్చేసాడ్రా అడగడానికి. ₹1 లేదు కానీ ఈడొచ్చి డబ్బులు ఎలా సంపాదించాలి అని అడుగుతున్నాడు. నీ మోహన్ చూసుకోరా, నాకు ఇంకొకసారి కనబడ్డావనుకో తంతా నిన్ను వాడిని, నా డబ్బులు తిరిగే మన వాడిని. ఓరి నాయన, ఉంటే ఖర్చేసేలా ఉన్నాడు, తొందరగా వెళ్ళిపోవాలి. అబ్బా, ఇప్పుడు మనకి సహాయం చేసేది ఎవర్రా బాబు? ధను అన్న కోసం మనం ఇప్పుడు ఏమన్నా చెయ్యాలి, కానీ సహాయం చేసేవాళ్ళు ఎవరు? ధను అన్నకి ది బెస్ట్ ఫ్రెండ్. ధను అన్న ఏ కష్టంలో ఉన్నా, ధను అన్న ఏ పరిస్థితిలో ఉన్నా వెనక్కి ఉండేది ట్రెవర్ మామ మాత్రమే. ట్రెవర్ మామ దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఉపాయం ఇస్తాడు. అందుకే నేరుగా మనమైతే ట్రెవర్ మామ ఇంటికి వెళ్దాం. ఓకే, ఫైనలీ వచ్చేసాం. ఇక్కడ మొత్తం డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి. అబ్బా, ఇది కూడా సిటీకి అవుట్ కట్స్ లో ఉంటుంది. ట్రెవర్ మామ ఎక్కడ ఉన్నావా?
ట్రెవర్ మామ ప్రెజెంట్ మా పరిస్థితి గురించి నీకు తెలిసిందే కదా. ధను అన్న ఇష్టపడక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి వచ్చేసి ధను అన్నకి ఆస్తి ఉంటేనే చేసుకుంటానంటుంది. ధను అన్న కోసం ఆ మాత్రం నేను చేయాలనుకుంటున్నాను. నా కోసం చాలా చేశాడు. ఈ మాత్రం నేను చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇప్పుడు డబ్బు ఎలా అయినా సంపాదించాలి. సిటీలోనే ద రిచెస్ట్ పర్సన్ అవ్వాలి. అది కూడా 1 డేలో. ఏదో ఒక సలహా ఉంటే ప్లీజ్ చెప్పు ట్రెవర్ మామ. ఆ 1 డేలో రిచ్ ఏదేదో ఉంటే నేనే అయ్యేవాడిని సించాన్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తే ధనుకి హెల్ప్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒకటి ఉంది. పురాణాల ప్రకారం మన మౌంచిలియా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మంత్రం చదివినట్లయితే ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిన్నెహే బాదమారెంటి చూడే, ఓం హైం క్లీం పట్ స్వాహ అని నువ్వు చదివినట్లయితే అక్కడ నీ ప్రతిరూపం వస్తుంది. ఆ ప్రతిరూపానికి చాలా శక్తులుంటాయి. కానీ ఇక్కడున్న చిక్కుముడి ఏంటంటే అది ఏది చెప్తే నువ్వు అది చేయాలి. ఒకవేళ నువ్వు అది చేయకపోతే నీకు మరణ శిక్ష వస్తుంది. అది నిన్ను చంపేస్తుంది. అందుకే ఈ విషయం తెలిసినా కూడా ఎవ్వరూ అంత ధైర్యం చేయరు. అంతెందుకు, నేనే కటిక పేదరికంలో ఉన్నాను కానీ ఆ పని చేయలేదు. ఎందుకంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని. అందుకే పైగా ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఏం జరగాల జరుగుతుంది. ప్రెజెంట్ మీ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటే బెటర్. మళ్ళీ నీకేమైనా ప్రాబ్లమ్స్ ఇన్చాన్ ఓకేనా? నువ్వేం చేయకు, ధను మళ్ళీ నార్మల్ అవుతాడులే. అయితే మనం ఒక్క రోజులోనే డబ్బును వాళ్ళం అయిపోతామా ట్రెవర్ మామ? ఇదేదో బాగున్నట్టుగా ఉంది. తొందరగా నేను వెళ్తాను. అర్జెంటుగా మేము డబ్బును అయిపోవాలి. రే వద్దు సించాన్, వద్దురా రే ప్లీజ్ రే, అది చేయకూడదు. అది చాలా డేంజర్, ప్రాణాలకి ముప్పురా. వద్దు, ఆగో. ఆగుతాను అనుకున్నావా ట్రెవర్ మామ? థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే మౌంచిలియాడ్ కొండపైకి ఎక్కి ఆ మంత్రాన్ని అయితే కరెక్ట్గా చదవాలి. ఓకే, ఫైనల్లీ మౌంచిలియాడ్ కొండపైకి అయితే వచ్చేసాం అనమాట. షిన్చాన్ మరికొద్ది సేపట్లో నీ ప్రతిరూపాన్ని చూడబోతున్నాం. ప్రతిరూపం అంటే ఎలా ఉంటుందంటారు? నాకు అర్థం కావట్లేదు. కొంపదీసి వాటర్ ఏమైనా వస్తుందా ఏంటి? సరే మంత్రం చదువుదాం. ఓం భగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణయ్యే బాధమానేంటు చూడే, ఓం హైం క్లీం ఓం పట్ స్వాహ. ఏంటి ఏం జరగలేదు? మళ్ళీ చదవాలనుకుంటా. ఓం భగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణయ్యే బాధమానేంటు చూడే, ఓం హైం క్లీం ఓం పట్ స్వాహ, ఓం భగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణయ్యే బాధమానేంటు చూడే, ఓం హైం క్లీం ఓం పట్ స్వాహ. అరే ఏం జరిగింది? అరే దయ్యం, నువ్వేంటి నాలాగే ఉన్నావు? నా డ్రెస్ కాదు ఇది. నువ్వు ఏం డ్రెస్ తీసుకున్నావు? నువ్వేంటి జాదుగల్లా ఉన్నావు? ఎవడ్రా నువ్వు? నేను నీ ప్రతిరూపాన్ని. నువ్వే కదా నన్ను పిలిచింది. అప్పుడే నువ్వు మర్చిపోయావా? సరే వచ్చి ముందుగా నేను చెప్పిన పనులు చెయ్యు. ఇప్పుడు నువ్వు నన్ను పిలిచావు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన 3 పనులు చేయాలి. ఆ పనులు నువ్వు చెయ్యలేక మధ్యలో వదిలేస్తా అన్నట్లయితే అప్పుడు నీకు మరణ శిక్ష ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ పనుల్ని చేయాల్సి ఉంటుంది. అలానే ఆ పనులు నువ్వు కరెక్ట్ గా చేసి సక్సెస్ఫుల్ అయినట్లయితే అప్పుడు నేను వచ్చేసి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. ఓకే, కంగారు పడకు, నువ్వు ఖచ్చితంగా మంచి గిఫ్ట్ పొందుతావు. కానీ ఇవన్నీ సక్రమంగా చేయాలి. ఏంటే ఏం చేయకపోయినా చంపేస్తావా? సరే, మా ధను అన్న కోసం నేను ఏమన్నా చేయడానికి రెడీగా ఉన్నాను. నేను అనుకున్నది ఏమన్నా చేస్తావా? సరే, నేను దీనికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ముందుగా ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు నేరుగా వచ్చేసి నువ్వు అక్కడికి వెళ్తావురా. ఆటోమేటిక్ గా నీ బాడీని నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తుంది. ఆల్ ద బెస్ట్. నేను అక్కడ మళ్ళీ నిన్ను కలుస్తాను. నువ్వు అది సక్రమంగా చెయ్యాలి మిత్రమా, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్. వామ్మో, ఏం టెస్ట్ పెడతారో ఏంటో. ఇక్కడికి వచ్చానేంటి? అరే ఇది మొన్న సైంటిస్టులు నాకు పెట్టిన టెస్ట్ కదా. ఈ టెస్ట్లో నేను తొందరగానే పాస్ అయిపోయాను. ఈ టెస్ట్ గురించి వాడికి తెలియదేమో, మనం పాస్ అయిపోవచ్చు. ఓకే, ఇది చూడడానికి కొంచెం సింపుల్గానే ఉంటుంది కానీ కొంచెం కష్టం. ఏమాత్రమైనా కింద పడ్డామంటే మన పని అయిపోయినట్లే. వామ్మో, ఇంతకీ వీడు ఎక్కడెక్కడ కనబడట్లేదు. మొదటి టెస్ట్ అయితే ఇచ్చాడు, మనం ఆల్రెడీ చేసాం, వాడికి తెలీదు. మనం చేసేద్దాం. మామ ఇక్కడే ఉన్నాడు. తొందరగా మొదలు పెట్టు. ఒక్కసారి నువ్వు దీన్ని మిస్ చేసినా నీ ప్రాణాలు పోతాయి. అర్థమవుతుందా? బై మిస్టేక్ కింద పడితే అక్కడున్న ఫ్యాన్స్ మీద పడి నీ ప్రాణాలు పోతాయి. లేకపోతే ఇంకా బతుకున్నట్లయితే నేనే నీ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్తగా చూసుకొని ఆచి తూచి అడిగేనా, లేకపోతే డైరెక్ట్ గా ప్రాణాలే పోతాయి. ఒక్క ఛాన్స్ మాత్రమే, అది కూడా ఇంకా నీకు 30 సెకండ్లు మాత్రమే టైం ఉంది. లెక్క మొదలు పెడుతున్నా. 30, 29, 28, 27, 26, 25, 24, 23. రే సమయం అవుతుంది. 20, 19, 18, 17. తొందరగా రా. 15, 14,
13, 12, 11. ఇక నీ ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, ఇంకా 1 అయిపోయింది. ఇంకా ఇక్కడికి. అరే అప్పుడే వచ్చేసావా నువ్వు? అయిపోయింది. ఏంటి కరెంట్ షాక్ కొడుతుంది నా పని. ఇది నీకు శిక్షరా? నువ్వు లేట్ గా వచ్చావు కదా, అందుకే నీకు ఈ శిక్ష. చివరికి బాగానే వచ్చేసావు. సరే, ఇప్పుడు నీకు ఇంకొక టెస్ట్ కూడా ఉంది. ఒక టెస్ట్ తోనే నీకు ఇది ముగిద్దాం అనుకున్నాను, కానీ ఇది 1 సెకండ్ లేట్ చేసావు కాబట్టి ఇంకొక టెస్ట్. ఏదో ఒక అవెంజర్ ని సెలెక్ట్ చేసుకొని ఆ అవెంజర్ దగ్గర ఉన్న సూట్ ని నువ్వు దొంగతనం చెయ్యాలి. ఆ సూట్ ని దొంగతనం చేసిన తర్వాత నా దగ్గరికి రా. అప్పుడు ఏం చేయాలో నీకు చెప్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ మిత్రమా. ఒకవేళ నువ్వు గనక దీన్ని చెయ్యలేకపోయినట్లయితే ఈ రోజు లోపల, అప్పుడు నీ ప్రాణాలు డైరెక్ట్ గా తీసేసుకుంటాను. అర్థమవుతుందా? ఆల్ ద బెస్ట్, వెళ్ళు. చూడడానికి నాలానే క్యూట్ గా ఉన్నావు కదరా, నువ్వేంట్రా యమదూతలా తయారయ్యావు. అమ్మో, సరే నేను తొందరగా వెళ్తాను. కానీ ఇప్పుడు ఈ అవెంజర్స్ అంటే అది కొంచెం కష్టము. వాళ్ళ దగ్గర ఉన్న సూట్ దొంగలించాలంటే అమ్మ బాబోయ్, ఏదో పెద్ద ప్లానే వేయాలి. ఏం ప్లాన్ వేయాలో ఏంటో మరి. ఓకే, మనమైతే స్టార్ మ్యాన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన అదృష్టం కొలిది అవెంజర్స్ అందరూ ఈరోజు ఇంటికాడే ఉన్నారు. మనం వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర సూట్లు ఉన్నాయి, ఎవరి సూట్లు దూరంగా ఉన్నాయి, ఎవరెవరు సూట్లు సైడ్ పెట్టారో వాళ్ళ దగ్గర మనం దొంగలించాలి. అరే అదిగోండి, అక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మన హల్క్ మామ ఉన్నాడు. కానీ హల్క్ మామది సూట్ కాదు, అది సూట్ మాత్రమే దొంగలించాలంటే సూట్ వచ్చేసి మన ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇంకా బ్యాట్ మ్యాన్, వీళ్ళ దగ్గర మాత్రమే సూట్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర మనం దొంగలించాలి. హల్క్ మామది సూట్ కాదు కాబట్టి హల్క్ మామ దగ్గర మనం దొంగలించలేము. కానీ ఇప్పుడు మనకి సూట్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. స్టార్ మ్యాన్సన్లోని అందరు అవెంజర్స్ ఉన్నారు, మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైతే సూట్ ని పక్కన పెడతారో వాళ్ళ సూట్ ని మనం ఎత్తుకొని వచ్చేద్దాం. అప్పుడు మన టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ధను అన్న కోసం ఖచ్చితంగా నేను ఆ మాత్రం చేయాలి. ధను అన్న, నువ్వు దేనికి బాధపడకు. నువ్వు అనుకున్న లక్ష్మి నీ దగ్గరికే వస్తుంది. ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి అని పాట పాడాడు మా ధను అన్న. ధను అన్న కోసం ఆ మాత్రం నేను చెయ్యాలి. ఇప్పుడు తొందరగా మనమైతే టోనీ మామ దగ్గరికి వెళ్దాం. ఎప్పుడైనా టోనీ మామ సూటే ఫాస్ట్గా దొరుకుద్ది. ఓరి నాయనా, ఈయనంటే సూట్ అయితే వేసుకున్నట్టుగా ఉన్నాడు. అరే, అలా అయితే ఇప్పుడు సూట్ని ఎలా తీసుకోవాలి? టోనీ మామ, ఏంటి కొత్తగా సూట్ వేసుకున్నావు? ఎప్పుడు సూట్ వేసుకోకుండా కనబడతావు? నీకు ఒక్క పెట్టదా? ఎప్పుడు సూట్ ఇప్పేయచ్చు కదా. అరే షించాన్, ఇప్పుడు నాకు డ్యూటీ పడింది. లేకపోతే ఈ ఎండ్ల దాటికి ఖచ్చితంగా నేను సూట్ తీసేవాడిని. అర్జెంట్ గా నేను డ్యూటీ పరంగా నేను బయటికి వెళ్లాల్సి ఉంది ఇప్పుడు. అవునా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆల్ ద బెస్ట్ టోనీ మామ, వెళ్ళు. ఓరి నాయన, ఈయన వచ్చేసి ఇప్పుడు బయటికి వెళ్తారంట. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూడాలి. పైన ఎవరు ఉంటారు? ఫ్లాష్ మామ ఉండాలి. ఫ్లాష్ మామ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఫ్లాష్ మామ, ఫ్లాష్ మామ, ఏం చేస్తున్నావు? అరే, ఎప్పుడు సూట్ వేసుకుని ఉంటావా నువ్వు? సూట్ ఎప్పుడైనా సరే ఇప్పేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి, తెలుసు కదా నీకు. ఏ సమయంలో మా వాళ్ళకి ఏ అవసరం అవుతుందో తెలీదు. ఈ ఫ్లాష్ ఎప్పుడైనా ఫ్లాష్ గా రెడీగా స్పీడ్ గా ఉండాలంటే ఈ సూట్ ఎప్పుడు నా పైనే ఉండాలి. సూట్ ని మాత్రం ఇప్పే ఛాన్సే లేదు. పెట్టుకో, నీ సూట్ ని నీ జోబీలోనే పెట్టుకో. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? ఎవరు కనబడట్లేదే మనకి. ఇక్కడ అందరూ ఖాళీగా ఉన్నారు. నాకు తెలిసి రూమ్ లో ఎవరో ఉండే ఉంటారు. లోపలికి వెళ్ళి మనమైతే చూద్దాం ఎవరిది ఇందులోని. వామ్మో, ఎవరున్నారో ఏంటో. అరే, ఎవరో ఉన్నారు. నాకు తెలిసి అది తోర్మామంటారా? నో, అది సూపర్ మ్యాన్. ఏమైంది షించాన్, ఇలా వచ్చావు? ఏమన్నా ఇంపార్టెంట్ పని పడిందా? ఏమన్నా సహాయం కావాలా చెప్పు. అది సూపర్ మ్యాన్ మామ. సహాయం అంటే ఇప్పుడు ఏం లేదులే. స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడు? బయట ఉంటాడులే నాకు తెలిసి. ఎక్కడెందుకు ఉంటాడు? మనుషులు ఎక్కడుంటే అక్కడ ఉండడు, దూరంగా ఉంటాడు. ఓకే, మనమైతే అతని దగ్గర దొంగలించలేం, చాలా కష్టం. అడిగి తీసుకుంటే దొంగతనం అవ్వదు, అడగకుండా తీసుకుంటేనే దొంగతనం అవుతుంది. మనం దొంగతనం చేస్తేనే టాస్క్ కంప్లీట్ అయినట్టు. స్పైడర్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడు. ఇతన్ని ఈజీగా మనం బుర్డీ కొట్టించవచ్చు. కానీ ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. ఇతను మాత్రమే ఉన్నాడు మనకి ఇప్పుడు సూట్ దొరకాలంటే. ఇతను కూడా దూరంగా ఉన్నాడు కాబట్టి మనం సూట్ దొంగలించినా పర్వాలేదు. సూపర్ ఐడియా వచ్చింది. ఇప్పుడు నా ఐడియాకి ఖచ్చితంగా మీ మైండ్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. స్పైడర్ మ్యాన్ సూట్ ని ఇప్పుడు ఎలా విప్పిస్తారో చూస్తే మీరందరూ షాక్ అయిపోతారు.
ఐడియా ఏంటో తెలుసా? ఇప్పుడు నా సైకిల్ ఉంది కదా, ఆ సైకిల్ని స్పైడర్ మ్యాన్ పక్కన స్పీడ్గా వెళ్ళేసి దాన్ని సముద్రంలోకి వదిలేస్తాను. ఒక్కసారిగా సముద్రంలో పడిన వెంటనే అప్పుడు నా యాక్షన్ స్టార్ట్ చేస్తాను. ఆ యాక్షన్ ఏంటో మీరు చూస్తారు కదా, అప్పుడు మీరే షాక్ అవుతారు. ఈ పక్కనే హల్క్ మామ ఉన్నారు, కానీ ఎవరికి డౌట్ రాకూడదు. మనం దొంగలించినట్టు ఎవరికి తెలియకూడదు. ఆ పక్కన స్పైడర్ మ్యాన్ మామ అప్పుడు ఎలానో ఉండడు. ఇప్పుడు చూడండి మన తడాకా ఎలా ఉంటుందో. ఎక్కడున్నాడు మన స్పైడర్ మ్యాన్ మామ? ఇక్కడే ఉన్నాడు. ఎగ్జాక్ట్గా మనం ముందుకెళ్తే ఇక్కడే చూస్తారు. కాపాడండి అప్పా! అది ప్లాన్ సక్సెస్. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే పైకి వెళ్ళాలి. స్పైడర్ మ్యాన్ మామ ఆల్రెడీ మనల్ని చూసే ఉంటాడు. ఇది ఆల్రెడీ కిందకి అడుగు లోపలికి వెళ్తుంది. ఇప్పుడు కొంచెం వెళ్ళిన వెంటనే ఇప్పుడు మనం మెల్లగా పైకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు సించన్ యాక్షన్ చూడబోతున్నారు. స్పైడర్ మ్యాన్ మామ నిన్ను కలవడానికి ఎంతో ఇష్టంగా వచ్చారు. ఆ సమయంలో అరే వాటర్ లోపల నుంచి మాట్లాడితే వినపడతావు. ఒక్కసారి మనం పైకి వెళ్ళాలి. అబ్బా అడ్డు లేవయ్యా. స్పైడర్ మ్యాన్ మామ నీ కళ్ళ ముందు నా సైకిల్ పడిపోయింది. ఇప్పుడు నా సైకిల్ని తీసుకొని రా, నిన్ను కలవడానికి వచ్చాను. అరే సూట్తో వెళ్ళకు, మళ్ళీ సూట్ మొత్తం పాడవుతుంది, మళ్ళీ ఉతుక్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. సూట్ని ఇక్కడే పెట్టు, తొందరగా నువ్వు వెళ్ళి తీసుకొని రా, నేను సూట్ని చూసుకుంటాను. స్పైడర్ మ్యాన్ మామ తొందరగా వెళ్ళు. అరే ఏమైంది షిన్చాన్, నువ్వు కంగారు పడకు, ఇప్పుడే ఆగు. నా సూట్ని జాగ్రత్తగా చూసుకొని వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో నన్ను కలవడానికి వచ్చాడు పిల్లోడు, పాపం వీడి సైకిల్ పడిపోయిందంట. వీడికి సైకిల్ అంటే చాలా ఇష్టం, నేను తీసుకొస్తా కదా. అరే ఇది సముద్రం లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఎంత లోపలికి వెళ్ళినా కూడా ఈ రోజు నేను ఆగను. పాపం వాడు మళ్ళీ ఏడుస్తాడు. ప్లాన్ సక్సెస్. అరే ఇదేంటి సూట్ నాకెలా సరిపోయింది? నేను సరిపోదనుకున్నానే. అరే కరెక్ట్ గానే పని చేస్తుంది. సూపర్. మనమైతే ఈ టాస్క్ ని కంప్లీట్ చేసాం. కానీ పాపం స్పైడర్ మ్యాన్ మామ మన కోసం వెళ్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసినా సరే సూట్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. కానీ ఇప్పుడు మనమైతే మొదటి టాస్క్ చేయాలి. ఎక్కడున్నాడో ఇంతకీ ఇతను? ఎక్కడున్నావయ్యా సించాను? నాలానే ఉన్న నా ప్రతిరూపమా ఎక్కడున్నా? అరే సెకండ్ టాస్క్ సక్సెస్ఫుల్లీ చేసావు. ఇప్పుడు నువ్వు థర్డ్ టాస్క్ చేయబోతున్నావు మిత్రమా. ఆల్ ద బెస్ట్, బాగా చెయ్యు. ఇప్పుడు కొంతమంది దుండగుల్ని పట్టుకొని చితకొట్టాలి. ఈ దగ్గరలోనే ఒక వెహికల్ దొంగతనం జరిగింది. వాళ్ళు వచ్చేసి పోలీసులపై అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని చితకొట్టి వాళ్ళు ఒక్కొక్కరిని వేసాయి. అప్పుడు నీ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను. తర్వాత ఏం చేయాలో చెప్తా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ దగ్గరలోని వెహికల్ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? నేను స్పైడర్ మ్యాన్ సూట్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. కానీ ఇప్పుడు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదే. పాపం స్పైడర్ మ్యాన్ మామ నా కోసం వెళ్ళాడు. నేను అనవసరంగా మోసం చేస్తున్నా అనిపిస్తుంది. కానీ పర్వాలేదు, ముందుగా మన పని కానిద్దాం. అరే అదిగోండి మనకు వచ్చేసింది నోటిఫికేషన్, స్టోలెన్ వెహికల్. అంటే మనకు అక్కడ ఎదురుగా చూపెడుతుంది గీత, అక్కడే జరిగినట్టుగా ఉంది. వస్తున్నాను రా. ఒక్కొక్కడి రాత నా చేతిలో ఉంది. వచ్చేస్తున్నా. మనకి వెహికల్ కూడా అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఎస్, పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. పోలీసుల పైన మీరు అటాక్ చేస్తున్నారా? ఇప్పుడు నా చేతిలో అయిపోయారు. ఇంతవరకు స్పైడర్ మ్యాన్ దెబ్బ రుచులు చూశారు. ఇప్పుడు షిన్చాన్ గడి దెబ్బ రుచి చూడబోతున్నారు. ఎక్కడికి తప్పించుకుంటారా? ఆగండి, ఆగండి. ఇలా ఆగేటట్టుగా లేరు. మనమే వెళ్ళి చిత కొట్టాలి. ఆగారా? ఇప్పుడు బయటకు వచ్చారంటే మీ ప్రాణాలు పోయినట్టే. ఎందుకంటే కొట్టే దెబ్బ ప్రతిదీ మామూలుగా ఉండదు. షిన్చాన్ గడి కొడితే ఎట్టా ఉంటది. ఎలా ఉంది? నెక్స్ట్ రారా నువ్వు కూడా. ఇదిగో నెక్స్ట్ నువ్వు కూడా. నువ్వేంట్రా నన్ను కొడుతున్నావు? నన్నే కాలుస్తారా నువ్వు? అరే స్పైడర్ మ్యాన్ కొడతావరా? ఇది స్పైడర్ మ్యాన్ కాదురా, షిన్చాన్ స్పైడర్ మ్యాన్. సక్సెస్ఫుల్లీ చేసేసావు మిత్రమా. సరే ఇప్పుడు నీ టాస్క్ కంప్లీట్ అయిపోయాయి. అప్పుడే అయిపోయాయా? కానీ ఇంకొక టాస్క్ ఉంది. ఇప్పుడే వస్తాను. స్పైడర్ మ్యాన్ సూట్ వచ్చేసి ఇవ్వాలి. పాపం నా కోసం అక్కడైతే సైకిల్ కోసం వెళ్ళాడు. తప్పు కదా, మన స్పైడర్ మ్యాన్ ని మోసం చేసినట్టు అవుతుంది. స్పైడర్ మ్యాన్ మామ వచ్చే లోపే మనమైతే సూట్ని అక్కడ పెట్టేసి వచ్చేయాలి. వచ్చేసాం. అరే సమయానికి స్పైడర్ మ్యాన్ మామ ఇంకా రాలేదు. అంటే సైకిల్ ఇంకా తేడానికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. సూట్ని ఇక్కడ పెట్టేసి మనం ఇక్కడ ఉందాం. అరే అమ్మయ్యా తీసుకొచ్చేసాను. షిన్చాన్ నీ సైకిల్ ఎక్కడున్నారా? ఇక్కడే ఉన్నావా? సూట్ దగ్గర రా, వచ్చి నీ సైకిల్ తీసుకో. అరే థ్యాంక్ యూ సో మచ్ స్పైడర్ మ్యాన్ మామ. అదిగో నీ సూట్ అక్కడే జాగ్రత్తగా చూసుకున్నాను. నువ్వు నాకు చాలా సహాయం చేసావు. సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సరే ఇప్పుడు నేను అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి. బాయ్. ఓకే మనం తొందరగా వచ్చేసాం. ఇక్కడే ఉన్నాడు మన బ్లాక్ షిన్చాన్ వచ్చేసి. వామ్మో వీడు నా ప్రతిరూపం. వీడు నాకు ప్రాణాల పైన టెస్ట్ పెడుతున్నాడు. ఇంకిప్పుడు ఏం చెప్తాడో ఏంటో. అన్నా అన్నీ చేశాను, ఇంకేమన్నా ఉన్నాయంటే చెప్పన్నా, చేస్తాను. చెప్పన్నా. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇప్పుడు అది అవుతుంది. ఏంటదే? సైన్ నుంచి సైరన్ వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? వామ్మో ఏంటి నాకే? అరే
నా కళ్ళ ముందు ఒక డైమండ్ కనబడింది, దాన్ని ముట్టుకుంటే మాయమైపోయింది. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు నాకేం కాలేదు, ఏమైంది? కొంపదీసి మనం అనుకున్నోని జరిగాయేమో. సరే ఒకసారి మనం ఇంటికైతే వెళ్ళి చూడాలి. నేను మన ఇల్లు వచ్చేసి సిటీలోనే రిచెస్ట్ ఇల్లు, అది కూడా పార్టీ హౌస్ లా ఉండాలనుకున్నాను. ఇప్పుడు అలానే అరే ఏంటిదే, ఇల్లంటే ఇలా మారిపోయింది, నాకు అర్థం కావట్లేదు. ఇంటి పైన వామ్మో, బయట ఇలా ఉందంటే లోపల ఇంకా అరే గోల్డెన్ కారు. అరే ఇదెవరు? అరే వదిన గారు మీరా? లక్ష్మీ వదిన గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చూసారా మా దగ్గర గోల్డెన్ కార్ ఉంది, అలానే హౌస్ చాలా బాగుంటుంది. లోపల ఇంకెన్నెన్ని ఉన్నాయో మీరు చూస్తే షాక్ అయిపోతారు. అదే చూస్తున్నా చిన్న, నేను షాక్ అవుతున్నాను. లిటరలీ చాలా బాగుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను గోల్డెన్ కార్ని. వావ్ సూపర్, అది మీ దగ్గర ఉంది. అరే ఇదంతా ఎలా సాధించారు? ఏం జరిగింది మొత్తం? వదిన గారు అదంతా చాలా పెద్ద సీక్రెట్. సరే కానీ అదంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు మా ధను అని ఇష్టపడతారు కదా? తప్పకుండా తప్పకుండా మీ ధను అన్నని ఇష్టపడతాను, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. థ్యాంక్ యూ సో మచ్ వదిన గారు. మా ధను అనేది వింటే హ్యాపీ అయిపోతాడు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అరే ధనువానికి విషయం చెప్పాలి. అరే గోల్డ్ కార్లో వెళ్తే మళ్ళీ తెలిసిపోతుంది. వదిన గారు ఈరోజు నైట్కి వచ్చేయండి, ఓకేనా? అంతవరకు రాకండి, ధనువాన్ని రెడీ చేసి నైట్ తీసుకొస్తాను. ఓకే ధనువాన దగ్గరికి వచ్చేసాం. ధనువానికి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే షాక్ అయిపోతాడు. ధనువాన మైండ్ పనిచేయదు. ధనువాన ఏం చేస్తున్నాడు ఇక్కడ? అన్నా ఏంటన్నా, ఉదయం అయితే ఇస్తా అన్నారు కదా, కష్టపడి అంతా పని చేశా అన్నా, అన్ని కార్లు కూడా సర్వీస్ చేశాను. ఇంకా నా వల్ల కాదన్నా, నా 3 నెలల జీతం ప్లీజ్ అన్నా ఇవ్వండి. పరిస్థితి అస్సలు బాగాలేదు, ఇంటికి వెళ్తే మళ్ళీ అప్పులు కొట్టేటట్టున్నారన్నా. ధనువన్నా ఒక్కసారి ఇటు చూడు, అప్పులన్నీ పే అయిపోయాయి. అప్పులు ఎవరు మన ఇంటికి రారు, అన్ని అప్పులు క్లియర్ అయిపోయాయి. ఒక్కసారి మన ఇంటికి వచ్చి చూస్తే షాక్ అవుతావు. పద్దనువన్నా బండి తీయో, బండి తీయో, తొందరగా బండి తీయో. ఏమైంది రషించాన్, ఎందుకు నన్ను అంత ఘోరంగా తోస్తున్నావు? ఏమైంది? రే నా జీతం ఇవ్వట్లేదురా, వాళ్ళు ఇంత కష్టపడి చేసావు ఉదయం నుంచి, నా బ్రెయిన్ పని చేయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేంటి ఇంటికి వెళ్దాం అంటున్నావు? అబ్బా చాలా స్ట్రెస్ అయిపోతుంది ఈ అప్పుల వాళ్ళతోని. అరే ఏంట్రా ఇల్లు మొత్తం ఇలా అయిపోయింది? షించాన్ ఏంటిది, ఇల్లు మొత్తం మారిపోయిందండి. అరే గోల్డెన్ కారా? అదే ధనువన్నా నన్నైతే కొన్ని క్వశ్చన్స్ అడగకు. ఇదంతా ఎలా జరిగింది, ఇంకా ఏం జరిగింది, నువ్వు కూడా నన్ను ఎప్పుడు అడగద్దంటావు కదా, నువ్వు కూడా నన్ను అడగకు. లోపలికి వెళ్ళి ఒకసారి చూడు ధనువన్నా, చూస్తే షాక్ అయిపోతావు. అరే ఏంట్రా అదే చూస్తున్నాను. ఊరి నాయనో, గోల్డ్! ఇంట్లో ఇంత గోల్డా? అరే ఒక్కటమినా చాలు లైఫ్ టైం సెటిల్ అయిపోతాను షించాన్. A few moments later. అతి ధనువన్నా ఎప్పుడున్నా ధనువన్నా హీరోలాగా బిల్లా సినిమాలోని ప్రభాస్ లాగా ఉన్నావు. వావ్ ధనువన్నా, ఇప్పుడు నీ కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. ఆ సర్ప్రైజ్ నువ్వు కనుక చూసినట్లయితే షాక్ అయిపోతావు. మన ఇంటికంటే బెస్ట్ సర్ప్రైజ్, నీ లైఫ్ లో ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ధనువన్నా. ఏంట్రా షించాన్, ఏంటో చెప్పకుండా బయటికి వెళ్ళు అంటున్నావు. ఎక్కడికి వెళ్ళాలరా నాకు అర్థం కాదు. ఏం సర్ప్రైజ్ ఉందని బయటికి వెళ్ళమంటున్నావు? అదే ధనువన్నా, ఒకసారి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. వెళ్ళు, ఒకసారి వెళ్ళి చూడు. అల్లుడు గారు, ఏంటిది మీరు సడన్ గా ఇలా మారిపోయారు? అది కూడా నా కూతురి కోసం మీరు ఇంత చేస్తారు అనుకోలేదు. మీకు మా కూతురు ఇంత ఇష్టమని నాకు ఇప్పుడు తెలుస్తుంది. అది నాకు చాలా చాలా నచ్చింది. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను, మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు. ఘనంగా ఈ లాస్ ఏంజల్స్ లోనే అతి గొప్పగా జరుపుదాం. ఇంత అద్భుతంగా ఇల్లు కట్టారు. లాస్ ఏంజల్స్ లోనే ఇంత అద్భుతమైన ఇల్లు ఎక్కడ కూడా లేదు. వావ్, చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. అల్లుడు గారు మీరైతే మాత్రం నా మనసుని దోచేశారు, నా కూతురు మనసుని కూడా దోచేసుకున్నారు. అవును, మీరు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో చూడండి కోట్లో. వావ్ చాలా బాగున్నారు, మీరు నాకు చాలా నచ్చారు. అవునా, చాలా నచ్చానా? నమ్మలేకపోతున్నాను. రేయ్ పోండ్రా ఇక్కడి నుంచి, పోండి. ఇంకొకసారి నా కంటికి కనబడారంటే కాల్చి పడేస్తా, అర్థమవుతుందా? ఇంకొకసారి దాపులో రాకండి, మీ ఇంట్లో మీరు పడుండండి. రే షించాన్, ఇంకొకసారి వాళ్ళు నా కంటికి కనబడకూడదురా. రేయ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూసావా? వాళ్ళు మనిషిని చూసి ప్రేమించట్లేదురా, డబ్బుని చూసి ప్రేమించారు. నిన్న నా మొహం అద్దంలో చూసుకున్నావా అని అన్నిసార్లు అన్ని వాళ్ళు ఈ రోజు నీ మొహం అంత బాగుంది అంటున్నారు. చూసావా, కలరా నా మొహంలో లేదురా, నా వెనక్కున్న డబ్బులో ఉంది. షించాన్ ఇదంతా ఎలా వచ్చిందో ఏమొచ్చిందో నేనైతే అడగను. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకునేది ఒక్కటేనరా. ఇగో ఎప్పుడైనా సరే జనాలు నీ వెనక్కున్న డబ్బుని మాత్రమే చూస్తారు, అప్పుడు మాత్రమే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీకు రెస్పెక్ట్ కావాలి అనుకున్నట్లయితే నువ్వు బాగా చదువుకో, బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయి.
వచ్చేసాయి. కానీ ధనువన్న నీకు ఇష్టం కదా. రేయ్, ఈ రోజు నా వెనక్కి డబ్బు ఉంది కాబట్టి వచ్చారా, రేపొద్దున డబ్బు లేకపోతే నన్ను విడిచి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మనకెందుకురా? రేయ్, ఇప్పుడు దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి? ధనువన్న దీన్ని బట్టి నాకు బాగా అర్థమైంది. ఈ లోకంలో మనిషికి కంటే మనీకే ఎక్కువ వాల్యూ ఉంది. అందుకే నేను మంచి ఉద్యోగం సంపాదిస్తాను ధనువన్న, మంచిగా సంపాదించి మన ఫ్యామిలీని చూసుకుంటాను. అద్దిరా షించాన్.